సమాధానం చెప్పిన నువ్వు ఇప్పుడేమైపోయింది ఆ ధైర్యం? సరే, మా అమ్మ వాళ్ళ కదా నీకు బాధ అంతా. నీకీ బాధ కలిగించినందుకు మా అమ్మ తరఫున నేను పనిష్మెంట్ తీసుకుంటాను, సరేనా? మధుగారు ఆపండి. మీరెందుకు శిక్ష అనుభవించాలి? మీరేం చేశారు? ఒక రకంగా నేను కారణమే కదా మృదుల. అసలు నన్నే పెళ్లి చేసుకోకపోయింటే మా అమ్మకి కోడలై ఉండేదానివే కాదు, ఇప్పుడింత బాధపడాల్సి వచ్చుండేదే కాదు. ఆ మాట మాత్రం అనొద్దు. మీ తోడనేది లేకపోతే ఇంత ధైర్యం ఎక్కడిది? ఈ విజయం ఎక్కడిది? అసలు మీరంటూ లేకపోతే ఈ జీవితం ఎక్కడిది? మరైతే ఎందుకు ఈ ఏడుపు? అసలు అమ్మ మనసు కూడా చాలా మంచిది మృదుల. కానీ మానసిని కోడలను చేసుకోవాలి, పుట్టింటితో వియ్యం పొందాలని ఎంతో ఆశపడింది. కానీ మన పెళ్లి వల్ల అది జరగకపోయేసరికి బాగా అప్సెట్ అయ్యి కోపం పెంచుకుంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా, ఇంకా ఎందుకు బాధ? సహనంతో ఉన్నవాళ్ళు సాధించిందంటూ ఏదీ ఉండదు. కొంచెం ఓపిక పట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమన్. కొడుకు కోడలు అంత పెద్ద పొజిషన్లో ఉన్నందుకు మీకు కొంచెం కూడా ఎక్సైట్మెంట్ లేదు? మీ కోడలే సీఈఓ కాబట్టి మీ కంపెనీ ఫస్ట్ ప్లేస్ వెళ్ళే ఛాన్స్ ఉందా? భగవంతుడా, వదిన మనసు మార్చి మృదులని కోడలిగా అంగీకరించేలా చూడు. అమ్మా, కాఫీ అక్కడ పెట్టు. ఆ కంపెనీ కొత్త సీఈఓగా జాయిన్ అయింది మీ కోడలు మృదులే మేడం. ఇక టెన్షన్ ఏముంది? ఏ ప్రాబ్లం ఉన్నా తనే చూసుకుంటుంది మేడం. రండన్నయ్య. ఏంటన్నయ్య ఇంత పొద్దున్నే? ఏంటన్నయ్య ఏమీ చెప్పకుండా ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు? ముందు కూర్చోండి. తనయ్య, మావయ్య వాళ్ళకి కాఫీ తీసుకురా. ఇప్పుడు చెప్పండి అన్నయ్య. చెప్పడానికి ఏముందమ్మా, ఏదీ నీకు తెలియంది కాదు. మనం ఏం చేసినా పిల్లలు సంతోషంగా ఉండడం కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసమే కదా. చూడు బ్రాహ్మణి, కానీ కొన్ని నిర్ణయాలు ఆ దేవుడు తీసుకుంటాడమ్మా. మనం ఎన్ననుకున్నా ఏమనుకున్నా జరగవు. జరిగిన వాటికి తలంచడమే. దేని గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. అదేనమ్మా, మృదుల గురించి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఏముందన్నయ్య? లేకపోవడం ఏంటమ్మా? ఇంట్లో ఇప్పుడు ఏదైనా సమస్య ఉందంటే అది ఒక్క మృదుల సమస్యే. అది సమస్యగా మిగిలినంతకాలం ఇంట్లో ఎవరికీ మనశ్శాంతిగా ఉండదమ్మా. మధు మృదులలు భార్యాభర్తలు కావడం అన్నది దైవ నిర్ణయం. కాదనడానికి మనమెవరమమ్మా? ఇప్పటికైనా మనసు మార్చుకొని మృదులని కోడలిగా ఒప్పుకో. చూస్తావేంటే? కాఫీ తెచ్చావు కదా, ఇవ్వు.
తీసుకోండి మావయ్య. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు అన్నయ్య? ఇంకా ఎన్నిసార్లు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడినా అదే మాట. దాన్ని నా కోడలిగా ఎప్పటికీ ఒప్పుకోను. ఎందుకత్తయ్య మృదుల చేసిన తప్పేంటి? పోనీ ఏం చేస్తే కోడలుగా ఒప్పుకుంటావో చెప్పత్తయ్యా. ఏం చేసినా ఒప్పుకోన్రా. కొన్ని నిర్ణయాలు ఒకసారి తీసుకుంటే ఎప్పటికీ మారవు. నేను దాన్ని కోడలిగా ఒప్పుకోవాలని కోరుకుంటున్నారంటే అది నా చావుని కోరుకోవడమేరా. ఎందుకంటే అది నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం అంటూ జరిగితే అది నా చావు తర్వాతే. ఇంకా నువ్వింత మొండిగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడమంటావు చెప్పు? మొన్నటి వరకు అంటే మానసిని కోడలుగా తెచ్చుకోవాలనుకున్నావు. కానీ ఇప్పుడు మానసికి పెళ్ళైపోతోంది. నీ చేతుల మీదుగానే నిశ్చితార్థం జరిపించావు కదమ్మా. ఇంకా ఏం ఆలోచించి వద్దంటున్నావు చెప్పు? ఇప్పుడు నీకు కోడలైనా కూతురైనా మృదులేనమ్మా. అన్నయ్య, అది నాకు కూతురేంటి? అలాంటి కూతురే గనక నాకుండుంటే ఎప్పుడో ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని. పాతిక సంవత్సరాల తర్వాత పుట్టింటి మీద ప్రేమ పుట్టి తిరిగి వచ్చానన్నయ్య. కానీ ఏ ఒక్క రోజైనా సంతోషంగా గడిపానా? లేదన్నయ్య. కారణం అదే. ఏ ఒక్కరోజు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేదన్నయ్య. అన్నిటికీ మించి నా మేనకోడల్ని కోడలిగా చేసుకుని పుట్టింటితో వియ్యమందుకునే అదృష్టం లేకుండా చేసింది. నా జీవితంలో పెద్ద లోటు మిగిల్చేసింది. దాన్నెలా క్షమిస్తాననుకున్నారు? జరిగిపోయిందేదో జరిగిపోయింది అత్తయ్య. ఇంకా అదే మనసులో పెట్టుకుని మృదులకు అన్యాయం చేయొద్దు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. తరుణ్, ప్లీజ్ అత్తయ్య. లేరా. లేరా? ఏంట్రా ఇది? నువ్వు నా మేనల్లుడివిరా. నీకోసం ఏం కావాలన్నా అడుగు. ఇది కావాలి అని ఆర్డర్ వే. ఏవన్నా చేస్తాను. కానీ దానికోసం నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? చిన్నదాని వైపోయావు కాబట్టి నేను ఆ పని చేయలేకపోయాను రామణి. నా బదులు వీడు నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇంతకన్నా నిన్నెలా బతిమాలాలో అర్థం కావట్లేదు. పోనీ మృదుల మీద పడ్డ నిందేమన్నా కారణం అందాం అనుకుంటే అది కూడా కాదు. నిందలన్నీ పోయి ఎంతో గొప్ప విజయం సాధించింది. ఎంతమంది ఫోన్లు చేసి పొగుడుతున్నారో తెలుసా అత్తయ్య? ఎంత గర్వంగా ఉందో తెలుసా? కానీ అంత గొప్ప స్థాయిని అందుకుని కూడా మృదుల సంతోషంగా ఉండలేకపోతుంది అత్తయ్య. నువ్వు కోడలిగా అంగీకరించని లోటు ఇంత సంతోషాన్ని నీరుగారు చేస్తోంది. ఒప్పుకో అత్తయ్య, మా కోసం అత్తయ్య. ఆపండ్రా. అస్సలు నాకు నచ్చని విషయం ఏంటో తెలుసా? ఒక పనికి మాలిన దానికోసం, మీ పక్కన నిలబడే అర్హత కూడా లేని దానికోసం ఇంతలా దిగజారిపోయి అడుగుతున్నారు చూడు. ఇది భరించలేకపోతున్నాన్రా. అది కదమ్మా. అన్నయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను.
నాకిష్టం లేని ప్రస్తావన పదే పదే నా దగ్గర తీసుకొచ్చి నన్ను విసిగించొద్దన్నయ్యా, ప్లీజ్. మళ్ళీ ఇదే విషయం మాట్లాడితే తర్వాత మీ కంటికి కూడా కనిపించను. ఈ చెల్లెలు అవసరం లేదనుకుంటే వచ్చి మాట్లాడండి. బ్రాహ్మణి బ్రాహ్మణి ఎవర్రా? అమ్మా హ్మ్. చెప్పమ్మా. ఏమైందిరా? అత్త ఏమందే? ఏమంటుందమ్మా? ఎప్పుడు అనేదే. దాని అదృష్టమే అంతేనేమో. నేను నాన్న ఎంత బతిమాలినా అత్తే మనసు మారలేదు. ఆ దేవుడే దిగొచ్చి ఏదో చెయ్యాలమ్మా. రాత్రి నువ్వు చెప్పాక చిన్న ఆశ పుట్టిందిరా. ఒప్పుకుంటుందేమో అనుకున్నాను. ఇంకా ఎందుకురా అంత పట్టుదలా? ఎప్పుడు దీని తలరాత మారుతుందో. ఏందమ్మా, అన్నని నాన్నని రాయబారానికి పంపించినవా? అందరూ నీ కూతుర్లెత్తనుకున్నావా? బలవంతం చేసి ఒప్పించు నీకి. ఆడున్నది అత్త. ఆ దేవుడి దిగొచ్చినా నిర్ణయం మార్చుకోదాం. హలో, ఎవరండి? నేనెవరో ప్రస్తుతానికి అనవసరం. చిన్న పని చేసి పెడితే డబ్బులొస్తాయి. చేస్తావా? చెప్పండి. బ్రాహ్మణి కంపెనీకి మీ కంపెనీకి ఏదో చెడిందని తెలిసింది. అవును, కానీ అందులో మా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమన్నారు. నాకు కావాల్సింది అదే. వాళ్ళు క్యాన్సిల్ చేస్తామంటే వద్దనకూడదు. వాళ్ళకి మీ కంపెనీ నుంచి ఎలాంటి సాయమో అందకూడదు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిందని షేర్ హోల్డర్స్ అందరికీ తెలియాలి. అసలు మీరెవరు? ఇదంతా జరిగితే మీకేం లాభం? నేనెవరో అనవసరమని చెప్పాను కదా. ఇక నాకు లాభం ఏంటి అంటావా? ఆ కంపెనీ కుప్ప కూలిపోవడం, బ్రాహ్మణి నడి రోడ్డు మీద పడటం. నువ్వు ఇదంతా చేస్తే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు కాదు, 5 లక్షలిస్తే చేస్తాను. ఓకే, ఇస్తాను. బ్రాహ్మణి కంపెనీ షేర్ హోల్డర్స్ లిస్టు నాకు పంపించు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే మేడం. ఇన్నాళ్లకి అనుకున్నది జరిగింది. షేర్ హోల్డర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంపెనీ కొలాప్స్ అయ్యేలా చేసి పెద్దమ్మని రోడ్డు మీదకి ఈడ్చి ఇదంతా మృదులే కావాలని చేసిందని సృష్టించి పెద్దమ్మ దాని జుట్టు పట్టుకునేలా చెయ్యాలి. మేనేజర్స్ అందరికీ వర్క్ ఆపమని ఇన్ఫార్మ్ చేశావు కదా? అందరికీ మెయిల్స్ పంపించాను మేడం. కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు. మిగిలిన వాళ్ళతో పర్సనల్గా మాట్లాడు. ఆ కంపెనీ కోసం ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. మేడం, ఇంకొకసారి ఆలోచించండి మేడం. మనం ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నామని తెలిసిన మరుక్షణం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. ఇది మాత్రం జరిగి తీరాల్సిందే. ఇంకొకసారి ఆ మాట మాట్లాడకుండా పని చూడండి. హలో మేడం, నేను రామ్మోహన్ మాట్లాడుతున్నాను, ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి. చెప్పండి. మేడం, జీ ఇన్ఫోటెక్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారని విన్నాను, నిజమేనా? అవును, కానీ దానివల్ల మనకొచ్చిన నష్టమేం లేదు. విదిన్ 1 వీక్ దానికన్నా పెద్ద కంపెనీతో టైప్ చేసుకుంటాం. సారీ మేడం, అంత పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాక ఇంకే కంపెనీ మనతో కలిసి పనిచేస్తుందని నేను అనుకోను.
నా షేర్స్ అన్ని సరెండర్ చేస్తున్నాను. నా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు? ఇంత సడన్ గా డెసిషన్ ఏంటి? మీరు సడన్ డెసిషన్ తీసుకున్నారు కదా, ఈ న్యూస్ బయటకు తెలిస్తే షేర్స్ మొత్తం కుప్పకూలిపోతాయి. అందుకే ముందు జాగ్రత్తగా సరెండర్ చేస్తున్నాను. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో లేక ఎసెట్స్ రాస్తారో విత్ ఇన్ అవర్స్ లో జరిగిపోవాలి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ షుడ్ బి పాసిబుల్ మేడం. మన అగ్రిమెంట్ అలాగే ఉంది. అలా చేయడం కుదరదు అంటే ఇప్పుడున్న కంపెనీతో కాంట్రాక్ట్ కంటిన్యూ చేయండి. అది మాత్రం జరగదు. అయితే వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే లీగల్గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. ఛ! పిచ్చి పట్టిందా వీడికి? షేర్స్ అన్ని సరెండర్ చేస్తానంటాడేంటి? ఏ ఆ కంపెనీ లేకపోతే మనం బిజినెస్ చేయలేమా? మార్కెట్లో ఉండలేమా? అసలు ఈ న్యూస్ బయటికి ఎలా వెళ్ళింది? అందులోనూ వీక్ ఆఫ్. మనం ఇంకా ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు కదా. ఈ రోజుల్లో ప్రెస్తో పనే ఉంది మేడం. సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. హలో, ఓకే ఓకే ఓకేనండి. మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉండదు. సరేనండి, నేను మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. శరత్ ఇండస్ట్రీస్ మేడం, వీళ్ళకు కూడా తెలిసిపోయింది. వీళ్ళ షేర్స్ కూడా సరెండర్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఏవైనా కానీ డెసిషన్ మార్చుకునే ప్రసక్తే లేదు. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటికిప్పుడు అన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఎలా కుదురుతుంది? అయినా మేమేమైనా కంపెనీ క్లోజ్ చేస్తున్నావా? ఆ కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం అంటే కంపెనీ క్లోజ్ చేసుకోవడమే మేడం. మీరు మీ డెసిషన్ మార్చుకోకపోతే అందరం ప్రాబ్లంలో పడతాం. నో, అది మాత్రం జరగదు. స్టేక్ హోల్డర్స్ అందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? నో డౌట్ ఎవరు కావాలనే ఇదంతా చేస్తున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. తొందరగా మీరు డెసిషన్ తీసుకోకపోతే మొత్తం లాస్ అయిపోతారు. నెక్స్ట్ షేర్ హోల్డర్ కామాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హలో హలో, కామాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అవునండి, మీరెవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనెవరో తెలుసుకోవడం ముఖ్యమా? నువ్వు రోడ్డు మీద పడకుండా చూసుకోవడం ముఖ్యమా?